ఏపీలో ఓ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలంటూ లక్షల్లో వచ్చిన దరఖాస్తులు తమ పార్టీ పనేనని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించారు. నెల్లూరులో శంకరావం సభలో ప్రసంగించిన ఆయన దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు తొలగించాలని ఫిర్యాదు చేయడం తప్ప అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి ఈసీకి ఫిర్యాదు చేశామని, అలాగే ఫామ్ 7లు కూడా పెట్టామని నేరుగా చెప్పేశారు. టీడీపీ దొంగ ఓట్లు నమోదు చేసిందని, అందుకే వ్యూహాత్మకంగా తాము ఫామ్ 7లు పంపామని ఒప్పుకున్నారు. తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. తాను ఆంధ్రప్రదేశ్లో వెల్లువలా వచ్చిన ఫామ్ 7 వెనుక కథ ఏమిటి? తమ ఓట్లు తొలగించడానికి టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఇప్పటివరకు ఆరోపిస్తున్నారు. జగన్ మీడియాలోనూ అదే చెబుతున్నారు. కానీ తొలగించాలని వచ్చిన దరఖాస్తులు మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలవే కావడంతో ఆ పార్టీ నేతలు ఆందోళనకు గురయ్యారు. గత వారంలో ఏకంగా వారానికి 1,00,000కు పైగా దరఖాస్తులు వచ్చాయని, మొత్తం ఇలా 8 నుంచి 10 లక్షల ఓట్ల దరఖాస్తులు వచ్చాయని లెక్క తేలింది. దీనిపై ఏపీ సీఈఓ గోపాలకృష్ణ ద్వివేది కూడా స్పందించారు. ఈ నకిలీ ఫామ్ 7లపై దృష్టి పెట్టి అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రశ్నిస్తూ చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. అన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఫేక్ పేర్లతో ఈ ఫామ్ 7లో అప్లై చేసినట్టు తేలడంతో ఎక్కడికక్కడ కేసులు నమోదు చేస్తున్నారు. ఇలా దాదాపుగా 200 కేసులు నమోదయ్యాయి. అయితే ఇలా వచ్చిన దరఖాస్తులతో తమకు సంబంధం లేదని ఆయా వ్యక్తులు స్పష్టం చేస్తూ ఉండడంతో ఐపీ అడ్రస్లు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఐపీ అడ్రస్ల కోసం సీడాక్ను సంప్రదించింది. ఆ సమాచారం రాగానే పోలీసులకు ఇస్తామని గోపాలకృష్ణ ద్వివేది ప్రకటించారు. ఈలోపే తమ పార్టీ కార్యకర్తలే ఫామ్ 7లను అప్లై చేశారని జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రకటించారు. పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. తాను చేసిన అన్యాయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తూ, అయ్యా ఈ దొంగ ఓట్లు ఉన్నాయి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసినాము, స్టేట్ ఎలక్షన్ కి సంబంధించిన సీఈఓకు కంప్లైంట్ చేశాము, ఫామ్ 7 ఇచ్చినాము, ఈ దొంగ ఓట్లను తొలగించండి అని చెప్పి మనం అడగడం తప్పట. తాను చేసిన ఏపీలో